హాయ్, హలో, నమస్తే. నేను నన్ను అభిమానిస్తూ మీరందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్ని నేను ప్రతి కామెంట్ని చూస్తున్నాను, ఫీడ్బ్యాక్ని చూస్తున్నాను. సో మీ అభిమానానికి ధన్యవాదాలు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నమస్కారం. సో అయితే కొంతమంది అడిగారు పాత సినిమాల గురించి, వేరే సినిమాల గురించి కూడా చెప్పచ్చు కదా అని చెప్పి. అయితే నాకు అనిపించింది ఏంటంటే, చాలామంది కొన్ని వేల మంది యూట్యూబర్లు ఉన్నారు, మహామహులు ఉన్నారు, గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు, చాలా పాత మంచి మంచి సంగతులు చెప్తున్నారు. సో ఇంకా మళ్ళీ మనం కొత్తగా అవే చెప్పాలా, ఇంకేం చెప్తాము? మరి అడిగిన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా, అప్పుడప్పుడైనా వాళ్ళు అడిగినందుకైనా మన బాధ్యత కదా అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. సో ఆ విషయం మీద ఒక చిన్న వీడియో చేద్దామని నేను ముందుకు వచ్చా. సో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు తెలుసు కదా. ఆయన ఎంత మొండివాడో, ఎంత పట్టుదల మనిషో తెలుసు కదా. అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు సినిమాల్లో కావచ్చు. ఆయన చాలామంది ఆయన అనుకుంటే చేసేస్తాడు అంతే. అంతే, అది మంచిదా చెడ్డదా అని క్వశ్చన్ కాదు, సాధ్యం అసాధ్యం అంది అసలే సాధ్యం కాదు, అంత మొండివాడు. ఆయన గురించి ముచ్చట ఒకటి. 1935లో 35, 36 ఆ టైంలో, బిఫోర్ ఇండిపెండెన్స్, విశ్వనాథ సత్యనారాయణ గారని మహా రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఒక నవల రాశారు. ఇవాళ ప్రతివాడు కల్ట్ 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 అనే పదం వాడేస్తున్నారు. అర్థం తెలిసినా తెలిపోయిన కల్ట్ సినిమా, కల్ట్ అని. సో ఒక విధంగా కల్ట్ నవల అది, ఏకవీర. సో ఆ ఏకవీర నవల ఒక మంచి కల్ట్ నవల. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు అప్పట్లో సినిమా రంగంతో కూడా కొంచెం టచ్లో ఉండేవారు, గురువుగారు అనేవారు. సో ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఆ సినిమా అని ఆ నవలని సినిమా తీసేద్దాం అనిపించింది. చాలామంది ఆయన వాన్ చేశారు, ఇది యాంటీ సెంటిమెంట్ నవల, ఇది ఈ కంటెంటు సినిమాలకి సెట్ అవుతుందా, సెట్ అవుతుందో అంటే ఏం లేదు, ఆయన అనుకున్నారు ఏకవీర నవల తీసేద్దాం అనుకున్నప్పుడు సరే అంతా సెట్ అయింది. అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, సి నారాయణ రెడ్డి గారు ఎన్టీఆర్కి బాగా సన్నిహితుడు కదా, పాటల రచయిత, బాగా సన్నిహితుడు. నారాయణ రెడ్డి గారిని పిలిచారు. ఇలా ఏకవీర నవల సినిమాగా చేయబోతున్నాం. వెరీ గుడ్, బాగుంటుంది, మంచిది అన్నారు. దీనికి మీరు మాటలు రాయాలి అన్నారు. ఈయన షాకు. నేను పాటలు కథ రాస్తాను అన్నాడు. లేదు, మీరు మాటలు రాయాలి. కాదు మహాబాబా, నేను పాటలు కథ రాస్తాను అంటే, లేదు మీరు మాటలు రాయాలి అన్నారు. ఇంకా ఆయన ఎన్టీఆర్ అడిగిన తర్వాత, శాసించిన తర్వాత ఆయన అనుకుని చేసేయాల్సింది కదా. ఓకే, మాటలు రాసేసారు. మహాదేవన సంగీతం అసలు ఇప్పటికీ కూడా అజరామరమైనటువంటి పాటలు, ప్రతి పాట ఒక ఆణిముత్యం. కాంతారావు, ఎన్టీఆర్, ఘంటసాలతో కలిసి బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం, అసలు అద్భుతమైన పాటలు. సినిమా రెడీ అయిపోయింది, రిలీజ్ అయింది. మొదటి రోజు మొదట ఆట పడింది, రీళ్ళన్నీ బాక్సులోకి వెళ్ళిపోయాయి. సినిమా జనాలు నిరాశపరిచేసింది, డిజాస్టర్ అయిపోయింది, సినిమా ఫ్లాప్ అయిపోయింది. సో సరే, ఫ్లాప్ అవడం అతన్ని పక్కన పెడితే ఆ అంకం అలా ముగిసింది. కట్ చేస్తే మళ్ళీ చాలా రోజుల తర్వాత 79, 78 అరౌండ్ ఆ టైంలో ఎన్టీఆర్ గారికి మరో ఐడియా వచ్చింది. అక్బర్ సలీం అనార్కలి సినిమా తీయాలి, నేను అక్బర్గా వేయాలి అని చెప్పి, అక్బర్ని చూపిస్తాను అని చెప్పేసి ఆయన ఒక డిఫరెంట్ గెటప్ వేసుకుని అక్బర్లాగా బాలకృష్ణని సలీంగా అనార్కలిగా సినిమా తీయబడ్డాడు. సో ఇంతకుముందు ఆల్రెడీ అనార్కలి సినిమాలు వచ్చి ఆయన స్టైల్లో, ఆయన వెర్షన్లో సినిమా తీయాలనుకున్నారు. వెరీ గుడ్. మళ్ళీ నారాయణ రెడ్డి గారు కవర్ పెట్టారు. నారాయణ రెడ్డి గారు వచ్చారు, సినిమా తీస్తున్నాం అన్నారు. వెరీ గుడ్, బాగుంది అన్నారు. దీనికి మాటలు రాయాలన్నారు. మహానుభావ, ఒకసారి ఆల్రెడీ ఏకవీర సినిమాకి మాటలు రాయించారు నా చేత, ఇక చాలు, మళ్ళీ పెన్ను పట్టుకోలేదు, పాటలు రాసుకుంటున్నాను, నేను పాటలే రాస్తాను. లేదు మాటలు రాయాల్సిందే ఈ సినిమాకి కూడా అన్నారు. ఇంకేమంటారు, ఎన్టీఆర్ పట్టుదల పెడితే ఇంకా మన మాటలు, సరే మాటలు రాద్దాం అన్నారు. ఈసారి సి రామచంద్ర సంగీతం, హిందీ రంగంలో చాలా కాకలు తీరిన దిగ్ సంగీత దర్శకుడు ఆయన వచ్చాడు. పాటలు అద్భుతం. ఈ రోజుకి అక్బర్ సలీం పాటలు, సిపాయి ఓ సిపాయి కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలు. సో మళ్ళీ సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ రిజల్ట్ సేమ్, సినిమా ఫ్లాప్. సో బట్ ఇక్కడ ఫ్లాపా హిట్టా అన్నది పక్కన పెడితే, ఎన్టీఆర్ గారు పట్టుదల, ఆయన ఈ సినిమాకి సి నారాయణ రెడ్డి గారు అయితే మాటలు బాగా రాస్తారు అని 2 సార్లు అనుకున్నారు, 2 సార్లు రాయించారు అంతే. ఇంకోళ్ళు అయితే అలా చేయలేరు. సి నారాయణ రెడ్డి కూడా ఇంకోళ్ళు అడిగితే చేసి ఉండకపోను, ఎన్టీఆర్ గారు కాబట్టి అడిగారు కాబట్టి చేశారు.
సో ఒకసారి మహాదేవన్, ఒకసారి శ్రీరామచంద్ర, రెండు ఈ తరానికి కూడా ఇప్పటికీ వినపడే ఒక రెండు అద్భుతమైనటువంటి ఆల్బమ్లు ఇచ్చేశారు. ఆ ఆల్బమ్లు మాత్రం ఎవర్ గ్రీన్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు. సినిమాలు ఎలా ఉన్నా కూడా. బట్ రెండు గొప్ప సినిమాల్ని, సరే అవి కమర్షియల్ హిట్ ఫ్లాప్ పక్కన పెడితే మాత్రం టాలీవుడ్లోకి ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన టెక్నీషియన్లందరినీ కూడబెట్టి ఇచ్చారు. సో ఇప్పటికీ ఒకసారి ఏమైనా ఎవరు అవకాశం ఉంటే చూడండి. యాక్వేర్ కానీ లేదా అక్బర్ శ్రీరామచంద్ర కానీ, ఎస్పెషల్లీ యాక్వేర్ పాటలు అద్భుతమైన పాటలు, ఈ పాటలు కూడా మంచి పాటలు. సో ఎన్టీఆర్ అంటే ఒక పాత సినిమాల గురించి ముచ్చట గుర్తుకొచ్చి మీకు చెప్పాను. మళ్ళీ ఇలాంటి ఒక డిఫరెంట్ ముచ్చట్లు ఏమైనా గుర్తుకొస్తే ఖచ్చితంగా చెప్తాను. మీకు నచ్చితే కనుక మీరు నన్ను అభిమానించితే సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా నేను అడిగేది లేదు. థ్యాంక్ యూ.